ఇది చాలా సెన్సేషనల్ అవుతుంది సార్. నా మీద నాకెందుకో హత్యకు కుట్ర చేశారు అని ఆమె అయితే షర్మిల గారు అయితే అనలా. అంటే ఆవిడ వ్యాఖ్యలు అండి, అత్యాచారమా అనేది అది ఒకసారి షర్మిల గారు బయట వింటే మనకు అర్థమైంది. ఎందుకంటే పబ్లిక్ ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే ఇది చాలా పెద్ద పదము, ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. కానీ నిన్న వారు కూడా విశాఖలోనే ఉన్నారు, వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ పార్టీ. ఒకసారి బయట ప్లే చేయండి. ఫోన్ ట్యాపింగ్ అన్ఎథికలే కాదు, ఇల్లీగల్ కూడా. మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని. ఆ విషయం కూడా మర్చిపోయి రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. అది సార్ ఆవిడ వాడిన పదాలు అత్యాచారమా అంటే జనరల్గా తనకి ఆ పదానికి మీనింగ్ కొంత కన్ఫ్యూజ్ నుండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేక హత్యాయత్నానికి కూడా ప్రయత్నం చేశారు అని చెప్పని అనాలని భావించారా, లేక తన మీద నిజంగా రాజకీయంగా ఆర్థికంగా ఇవన్నీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఇవన్నిటినీ ఇది పెట్టి తను అలా మాట్లాడారా తెలియదు. కానీ మొత్తానికి చాలా చాలా చిన్నది అని చెప్తుంది ఈ సంఘటన. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 100% బల్లగుద్ది చెప్తుంది. అంటే దాన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలా కారణాలు ఉంటాయి. సరే ఏదన్నా కానీ ఇది కొంచెం కాదు, చాలా పెద్ద. ఈవిడ ఈ అంశంలో సిట్టు విచారణ ముందుకు వచ్చి ఇలా జరిగింది వాళ్ళు పిలవాలే కానీ తను వెళ్ళి చెప్పేసిద్దండి, అందుట్లో మొహమాటం లేదు. కాకపోతే తను పిలవకుండా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పని పోయి చెప్పడం అనేది జరగకపోవచ్చు. వాళ్ళు అడగాలి కదా, పిలవాలి కదా, అడిగి చెప్పాలి కదా. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు ఏంటండి షర్మిల గారి వ్యాఖ్యల వెనక అంతరం ఏంటి? అంటే హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు అని చెప్పాలనుకుందా? ఎందుకంటే మనం గతంలో ఒకసారి విజయలక్ష్మి గారి కారు లెఫ్ట్ సైడ్ 2 టైర్లు పగిలిపోయినాయి. కొత్త కారు. ఆ కారు కూడా అటువంటిది హిస్టరీలో ఆ కారు ఎప్పుడు కూడా అలాంటిది జరగలేదట. అది ప్రకాశం జిల్లా నుంచి కర్నూలు మీదకి వస్తూ ఉంటే ఎక్కడో అది ₹1 కోటి కారు. ఆ కారు అసలు ఎప్పుడు అట్లా బరెస్ట్ అవటం జరగలేదు. ఫస్ట్ టైం అది అయిందని చెప్పినప్పుడు చాలా పెద్ద ప్రకంపనలు జరిగినాయి, అది అనుమానాలు కూడా వచ్చినాయి. అంటే ఏమైనా అది ఇట్లాంటి వాటికి కూడా ఎవరైనా తెగబడ్డారా, ఎవరన్నా అటువంటి ఆలోచనలు చేశారా, ఎవరన్నా కుట్రలు ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు అది కూడా అయ్యుండొచ్చాము కదా. ఇప్పుడు తనన్న హత్యాయత్నానికి పాల్పడ్డారంటే అయ్యుండొచ్చాము కదా. ఏంటండి మీ అభిప్రాయం ఏంటి? ఏమై ఉండొచ్చు, ఏమనుకుంటున్నారు? షర్మిల గారి ఉద్దేశాలు ఏంటి? వంశీ గారు అంటే ఒకటి విజయమ్మకి సంబంధించి ఆమె అయితే ఎందుకు ఆ రోజు దానిని ఖండించారు. కానీ ఈరోజు షర్మిల గారు మాట్లాడిన దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న విషయం. నా మీద జరిగిన వాటిల్లో నాకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా నాకు ఎవరన్నా సహాయం చేస్తానంటే కట్టడి చేశారు, వాళ్ళని బెదిరించారు. ఆర్థికంగా అది మనందరికి కూడా తెలుసు కదా వంశీ గారు. ఆ రోజు ఎంపీగా ఉండి ఈరోజు మంత్రిగా ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు షర్మిల గారికి ఆర్థిక సాయానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని ఆపారు అనేది ఇలా కొంతమంది పార్టీలో చేరికకి ముందుకు వచ్చిన షర్మిల సొంత పార్టీ పెట్టినప్పుడు వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆపారు అనేది ఇది జాయింట్ ఆపరేషన్ వంశీ గారు. ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా అక్కడ వైఎస్ఆర్సీపీ ఇద్దరి జాయింట్ ఆపరేషన్గా మొత్తం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆమె ఒక మాట అన్నారు వంశీ గారు. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఆ ట్యాపింగ్కి సంబంధించి ఆడియో నాకు వినిపించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. దీనికి సంబంధించి నేను వచ్చి సాక్ష్యం చెప్తాను సిట్ ముందుకి, నన్ను పిలవండి, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అని అనింది వంశీ గారు. ఇక్కడ ఆమె చెప్పడం కాదు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆడియో తీసుకురావాలి. ఫస్ట్ ఆమె చెప్పిన దాని ప్రకారం ఆడియో తీసుకొస్తే ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి వంశీ గారు. ఇక అక్కడి నుంచి ఆడియో వెనక నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారికి అక్కడికి వెళ్తారు. మొత్తం మీద ఇది మొత్తం కూడా అక్కడ అంటే గతంలో అధికార పక్షంలో ఉన్న లేదా షర్మిల గారి సొంత
సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మెడకి చుట్టుకునే పరిస్థితిని షర్మిల తీసుకొచ్చారు వంశీ గారు. ఇది ఒకవైపు. ఆమె ఫ్లోలో మాట్లాడతా నా మీద జరిగిన అత్యాచారాలలో ఇది చాలా చిన్నది అని అన్నారు వంశీ గారు. ఎందుకంటే అత్యాచారం అనేది అది కాదు, అత్యాచారం అన్నారు. అంటే అటు గతంలో మనం చూసాం వంశీ గారు 2019కి సంబంధించి ఆ రోజు 19 ఎన్నికలకి ముందు కేవలం ఒక సీటు విషయంలోనే, అంతకుమించి వేరే ఏమీ లేదు. వివేకానంద రెడ్డి గారు కేవలం ఒక సీటుకు సంబంధించి షర్మిలకి ఆ ఎంపీ సీట్ ఇవ్వండి లేదా విజయమ్మకి ఇవ్వండి, పలానా వాళ్ళకి వద్దు అననే ఒక నినాదంతో డిమాండ్తో అక్కడి నుంచి బయలుదేరిన ఎందుకంటే షర్మిల్ గారు చెప్పారు ఇదే అంశాన్ని, సునీత గారు చెప్పారు, సిబిఐ కూడా తేల్చింది దర్యాప్తులో. బయలుదేరిన మరుక్షణం ఆయన గొడ్డల వేటికి గురయ్యారు. అలాంటిది అంటే వివేకానంద రెడ్డి గారు ఆ ఫ్యామిలీలో మూలాల్లో వివేకానంద రెడ్డి గారి కంటే షర్మిల ఏం పవర్ఫుల్ కాదు. అలాంటిది ఈరోజు షర్మిల గారు అంతకంటే ఆమె చాలా ఎక్కువగా పోరాడుతున్నారు, కుటుంబానికి ఎదురు తిరిగారు, మొత్తం మీద పోటీ చేశారు, సొంతంగా పార్టీ నుంచి బయటకు వచ్చి చాలా కౌంటర్ గా ఉన్నారు. ఆర్థిక రాజకీయ అన్ని రకాలుగా ఆమె పూర్తిగా తిరగబడిన నేపథ్యంలో ఆమెకు అలాంటి సంకేతాలు ఏమన్నా ఉండుండొచ్చేమో వంశీ గారు. రైట్ అండి నైస్ గారు, రైట్. ఒకటైతే తను సుబ్బారెడ్డి గారిని పూర్తిగా ఈ కేసులో లాగేసింది. ఆయన చెప్పాలి. గతంలో సుబ్బారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి షర్మిల మీద తప్పు అని చెప్పాడు. నా చిన్నాన్నని నమ్మితే మా నాన్న తర్వాత అన్ని తనే చూశాడు, తనే ఆ విధంగా మాట్లాడాడు, తనే ఇంత చీట్ చేశాడు అని చెప్పి తన ఆ రోజు నుంచి వదిలేసింది. కానీ ఈరోజు దొరికాడు కాబట్టి ఇరికిచ్చేసింది. అది ఇది అంటే ఈ కేసు గవర్నమెంట్స్ హ్యాండిల్ చేస్తే కావండి, కొంచెము హై లెవెల్లోకి వెళ్తే కనుక దాని ప్రభావం చాలా వేరుగా ఉంటుంది. చూద్దాం.